సినిమా చాలా బాగుందండి. గుడ్. ఏం నచ్చింది? నాకు ద వే స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్లో ఇంకా బెటర్ చేయొచ్చు అనిపించింది. బట్ వాట్ ఎవర్ ద డైరెక్టర్ ఈస్ కమింగ్ అప్ విత్ స్క్రిప్ట్ రైటర్స్ కూడా వాళ్ళందరూ చాలా కొత్తగా ట్రై చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ దేర్ అంటిల్ నవ్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో దిస్ ఇస్ లైక్ అ న్యూ స్టార్ట్ ఫర్ ఇండస్ట్రీ. ఇలాంటి మూవీస్ ఇంకా చాలా రావాలి. మనోజ్ క్యారెక్టర్ కూడా బాగుంది, చాలా బాగుంది. లైక్ దే గేవ్ గుడ్ క్యారెక్టర్, హీ చూస్ వెరీ గుడ్ క్యారెక్టర్. ఏంటండి తేజ షుడ్ లైక్ తను అన్ని ఇలాంటి మూవీసే చేస్తున్నాడు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్, బట్ స్టిల్ హీస్ ఎగ్జిక్యూటింగ్ హిస్ జాబ్ వెరీ నైస్లీ. గుడ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బీజిఎం చాలా బాగుంది, కానీ సింక్ ఎక్కడా అనిపించలేదు నాకు. కొన్ని ద వే దే కేమ్ అప్ విత్ ద బీజిఎం ఇస్ వెరీ నైస్. ఇట్స్ రియలీ జనాలకు అర్థం అర్థమవుతుంది. ఇట్స్ లైక్ తెలుగు వర్షన్ ఆఫ్ మార్వెల్ అవెంజర్స్ కైండ్ ఆఫ్ ఎ సీక్వెల్స్. సో మేబీ దే విల్ కమ్ అప్ విత్ మోర్ పార్ట్స్ లైక్ దిస్. లాస్ట్ కి కూడా దే విల్ గివ్ like next promo, yeah, hint for the next climax special is I don't want to reveal the surprise, but it's nice. You have to watch. రాముడు ఎంట్రీ అంటారు. I'll give 7.5 out of 10. It's nice. You like most, madam? I like these kind of narratives only. Like I prefer these genres. Mythical ga koncham ishtam na. తేజ సజ్జ చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ మంచు మనోజ్ మటుకు అదిరిపోయిందయ్యా. అసలు మంచు ఫ్యామిలీలో ఓన్లీ మంచు మనోజే ఉన్నాడు, ఇంకొకళ్ళు లేరు, దగ్గర కూడా రారు. డెఫినెట్గా మంచు మనోజ్ మటుకు చాలా బాగా చేశాడు. అండ్ ఈ మూవీలో అంటే తేజ సజ్జ ప్రతి మూవీలో ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, అన్ని మూవీస్ చాలా బాగున్నాయి. ఈ మూవీలో మటుకు స్పెసిఫిక్గా చెప్పాలంటే యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అద్భుతంగా ఉంది. హనుమాన్లో లాస్ట్ ఎపిసోడ్లో భలే గూస్ బంప్స్ వస్తాయి కదా, ఇక్కడ కూడా అంతే. రాముడు మనకి అంటే ఫేస్ రివీల్ చేయరు, కానీ రాముడు మాటలు అవి వచ్చినప్పుడు మటుకు అసలు థియేటర్ అంతా ఫైర్, అసలు అద్భుతంగా ఉంది. మనోళ్ళు చాలా బాగా చేస్తున్నారండి. ఫ్యూచర్ చాలా బాగుంది అండ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సినిమాలో గ్రాఫిక్స్ బాగాలే అంటారు కదా, ఈ సినిమాలో లేదండి చాలా బాగుంది. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, యాప్ట్గా ఉంది. మనకు అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది, మనమైతే ఎప్పుడు అలా చూడలేదు. అంటే ఇది తెలుగు మూవీలో అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియదు, కానీ చాలా బాగా చేశారు. మిగతా క్యారెక్టర్స్లో మన గెటప్ సీను మటుకు బాగా కొన్ని ఎపిసోడ్స్లో మటుకు బాగా నవ్విస్తాడు. బట్ కామెడీ కన్నా మనకి దీంట్లో యాక్టింగ్ పరంగా చాలా బాగుంది. డెఫినెట్గా హిట్. నెక్స్ట్ మూవీ కోసం వెయిటింగ్. మీరు ఖచ్చితంగా చూడండి, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ చాలా బాగానే ఉంది. ఎవ్రీవన్ కెన్ వాచ్ అండ్ యాక్షన్ చాలా అంతా బాగుంది. అంటే తేజ సజ్జు సేమ్ రొటీన్ సినిమా లాగా అయిపోతుంది అంటున్నారు కదా, అది ఎంత రొటీన్ ఏం లేదండి. డెఫినెట్లీ అందరు లవ్ స్టోరీస్ రొటీన్గా తీస్తున్నప్పుడు దీంట్లో తప్పేంటి. అండ్ ఇట్స్ లైక్ గూస్ బంప్స్, డివోషనల్గా ఉంది, చాలా బాగుంది. అండ్ యాక్చువల్లీ నాకు ఇంకా పార్ట్స్గా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది డీటెయిల్డ్గా, బట్ క్లోజ్ చేశారు ఒక్క దాంట్లో అనిపించింది. మనోజ్ క్యారెక్టర్ యాటిట్యూడ్ అండ్ స్వాగ్ చాలా బాగుందండి. ఎండ్లో ఇంకొంచెం మనోజ్ గారి నుంచి పవర్ఫుల్ ఇట్లా ఏమైనా ఎక్స్పెక్ట్ చేశాను, ఇంకొంచెం యాక్షన్ సీక్వెన్స్ అలా, బట్ ఇట్స్ ఓకే. క్లైమాక్స్ ఈజ్ ఆల్సో గుడ్. మిగతా క్యారెక్టర్స్ అన్ని బాగానే. గెటప్ సీన్ గారు కూడా చాలా బాగా చేశారు. సాంగ్స్ అంత పట్టించుకోలేదండి, స్టోరీ ప్రకారం చూసాను అంతే. ఇంకా తేజ సజ్జ యాక్టింగ్ కానీ లైక్ మంచు మనోజ్ అయితే కంబ్యాక్ అనుకోవచ్చు. రాముడు రిఫరెన్స్లు అయితే చాలా బాగున్నాయి, చాలా అంటే బాగా ఉంది. స్టోరీ కూడా చాలా పెద్ద స్టోరీ, అండ్ స్టోరీ చాలా మంచిగా తీశాడు కార్తిక్ ఘట్టమనేని కూడా. తేజ సజ్జ సెలెక్షన్ మాత్రం సూపర్, వేరే లెవెల్. మినిమం 5కి 4+ రేటింగ్ ఇవ్వచ్చు. మంచు మనోజ్ అయితే ఖచ్చితంగా మనం ఆయనకి సెకండ్ కంబ్యాక్ అనుకోవచ్చు ఈ సినిమా ద్వారా. అదైతే వేరే లెవెల్. తన యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ విఎఫ్ఎక్స్ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ లో బడ్జెట్లో చాలా మంచిగా తీశారనిపించింది ఈ సినిమా అయితే మాత్రం. మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు ప్రొడక్షన్ టీమ్. కానీ సజ్జ మాత్రం మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు అనిపించింది అని నాకైతే. తేజస్ వాళ్ళిద్దరి ఫేస్ ఆఫ్లు మాత్రం సూపర్ ఉన్నాయి. క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ మాత్రం సూపర్, అంటే వేరే లెవెల్. ఇది చెప్తున్నా అల్టిమేట్లీ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం వాజ్ సూపర్.
ఖచ్చితంగా చూసే సినిమా, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న మూవీ అయితే. జనాలకు అర్థం అవుద్దా అది ఆ book? ఆ స్టోరీ సింపుల్ స్టోరీయే, బట్ బాగా జనాలకు అర్థమయ్యేలాగే ఉంది. ఇది హిట్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అన్న ఇది హిట్ అనుకోవచ్చు. తేజ సజ్జాకి ఇది ఖచ్చితంగా హిట్. మినిమం తనకి హనుమాన్ తర్వాత నెక్స్ట్ సేమ్ ఆ లెవెల్ హిట్ అనేది మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్వాలిటీ, విఎఫ్ఎక్స్ అన్నీ బాగున్నాయి. తన బడ్జెట్లో కూడా మంచిగా తీశారు. స్టోరీ కూడా చాలా మంచిగా ఉంది. బాగుందండి. మంచి ఫ్యామిలీ ఫీల్ గుడ్ మూవీ. మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో. ఇలాంటి మూవీస్ రావడం చాలా తక్కువ. మన ట్రెడిషన్ని ఎలా చూసుకోవాలనుకుంటున్నారు, ఈ జనరేషన్కి ఎలా అందించాలనుకుంటున్నారు అలానే అందిస్తున్నారు. తేజ సజ్జ గారు మాత్రం ఇదే ఒక యాంథమ్గా పెట్టారు. రొటీన్ సినిమా లాగా అయిపోతాయి కదా సేమ్ అలా. సి రొటీన్ అలాగే కొత్తదనం ఉంది సినిమాలో, విజువల్స్ ఉన్నాయి. మనం కొత్తదనం పాతదనం గురించి మాట్లాడుకోవడం కన్నా ఒక ప్రోడక్ట్కి 200 పెడుతున్నాం, ఒక 250 రూపీస్ పెడుతున్నాం. దానికన్నా మనం ఎంత ఇవ్వగలం అనేది ఇంపార్టెంట్. నేను అలాగే చూస్తాను. ఒక సోపు కొంటే దాన్ని ఎంతవరకు వస్తుంది అనేది ప్లాన్ చేసుకోవాలి, కానీ వాళ్ళ నుంచి మనం హై ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. మనోజ్ క్యారెక్టర్ చాలా బాగుందండి. మనోజ్ గారు కంబ్యాక్ ఖచ్చితంగా ఇది నాకు చాలా హ్యాపీ. నేను మంచు మనోజ్ గారి ఫ్యాన్ని చిన్నప్పటి నుంచి. ఆ ఎనర్జీకి ఫైనల్గా మనోజ్ గారిని ఆ రోల్లో చూడడం, ఫైనల్ కంబ్యాక్ ఇవ్వడం, ఇంత జరిగిన తర్వాత కూడా ఫైనల్గా ఆయన స్క్రీన్ మీద కనిపించడం చాలా హ్యాపీ అనిపించింది. సో మోహన్ బాబు గారి లెగసీ కంటిన్యూ చేస్తున్నారు. అందరూ వచ్చారు కానీ మోహన్ బాబు గారి లెగసీ, ఆ వాయిస్ని కంటిన్యూ చేయడం మాత్రం మంచు మనోజ్ గారికి సాధ్యం. విఎఫ్ఎక్స్ కానీ బీజిఎం కానీ ఎలా? చాలా రీజనబుల్ అండి. చాలా ఫ్యామిలీతో కూర్చొని చూడగల సినిమా. మనకి ఆ జటాయు షార్ట్స్ కానీ, క్లైమాక్స్ షార్ట్స్ కానీ, మనకి ఇచ్చిన ప్రతిదీ గూస్ బంప్స్ మూమెంటే. క్లైమాక్స్ బాగా చెప్పుకున్నారు గొప్ప. వాళ్ళు మొత్తం డబ్బులన్నీ క్లైమాక్స్కే పెట్టారు. అంటే ఆల్వేస్ బెట్టింగ్ అంటారు కదా, మొత్తం బెట్టింగ్ అంతా వాళ్ళు క్లైమాక్స్కే పెట్టున్నారు. సినిమా అంతా బిల్డ్ చేసి క్లైమాక్స్ దాకా తీసుకొచ్చారు. సో ప్రీ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ చాలా బాగుండింది. సో కొన్ని మధ్యలో ఉన్నాయి, కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. బట్ యాజ్ అన్ ఆడియన్గా ఐ కెన్ యాక్సెప్ట్. అంటే అన్నీ బాగుండాలని నేను అనుకోను. ఓవరాల్గా ఎట్లా సినిమా ఎలా ఉంది జనాలు? ఓవరాల్గా ఐ గివ్ 10K ఒక 8-9 ఇవ్వచ్చు. ఎందుకంటే చాలా కష్టపడి నాకు కనిపిస్తుంది, ఆ ఎఫర్ట్స్ పెట్టిన విధానం కనిపిస్తుంది. చాలా హ్యాపీ ఫీల్ అంటే బయటకు వచ్చే ముందు సేమ్ హనుమాన్ ఫీలింగ్ లాగే వచ్చింది. ఆ బీజిఎంకే నా 250 రూపాయలు నేను ఇచ్చేస్తాను ఆయన మ్యూజిక్ డైరెక్టర్కి. ఆ బీజిఎంకే నేను నా 250 రూపీస్ నేను అక్కడ ఇచ్చేయచ్చు. సో మిగతాది ఏది వచ్చినా నాకు అది బోనసే. సో బీజిఎం కోసమైనా రండి, రాముడి పాటలు వినండి, రాముడి గురించి ఎలివేషన్లు చూడండి. సో మన ఈ జనరేషన్కి ఇలాంటి మూవీస్ పడాలి, మన యొక్క ట్రెడిషనల్ వాల్యూస్ తెలియాలి. తెలిస్తేనే ఇంకా నెక్స్ట్ జనరేషన్ బతకాలన్నా. ఈ మనకి తాతమ్మ కథలు ఇవన్నీ వచ్చాయి, మన తాతలు చెప్పడానికి ఎవరు నెక్స్ట్ జనరేషన్కి ఎవరు లేరు. ఇంకా సినిమా రూపంగానే తీసుకోవాలి. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ తేజ సజ్జా. ఈయన సినిమా ఎలా ఉంది? సూపర్, చాలా బాగుందండి. విజువల్స్ బాగున్నాయి అండ్ యాక్షన్ సీన్స్ సూపర్ ఉన్నాయి, చాలా బాగుంది. తేజ సజ్జా యాక్టింగ్ డీసెంట్గా ఉంది. స్క్రీన్ ప్రెసెన్స్ అంటే మంచు మనోజ్ సూపర్గా ఉంది. ఆయనది యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఆయన మంచు మనోజ్ ఇండియన్ సినిమాలో ఈ సినిమాలో ఈ క్యారెక్టర్లో స్కోప్ చాలా ఉంది. ఆయన ఇలాంటి రోల్స్, డిఫరెంట్ రోల్స్ తీసుకుంటే చాలా మంచిది. బీజం అవసరం, అసలు బీజమే సూపర్ ఉంది. చాలా విజువల్స్ హాలిట్, విజువల్స్ చాలా బాగున్నాయి సినిమాలో. అసలు గ్రాఫిక్స్, విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అసలు 60 crores బడ్జెట్ అంటే ఎవరు నమ్మరు. 100 crores సినిమా కనిపిస్తుంది. సో చాలా బాగుంది. ప్లీజ్ డెఫినెట్గా సినిమా థియేటర్లో చూడండి, ఓకేనా? రైట్. చాలా బాగుందండి సినిమా. మంచి నెగిటివ్ షేడ్ కూడా బాగుంది. విజువల్గా కూడా చాలా నీట్ అనిపించింది మాకు. ఇంకోటి మదర్ సన్ సెంటిమెంట్ అది బాగుంది. లాస్ట్లో మళ్ళీ ఒకసారి మన జటాయు అంటే రావడం కూడా చాలా మంచిగా అనిపించింది నాకైతే. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మూవీ, పెద్దలకు కూడా బాగానే వస్తుంది. అండ్ అందరూ చూడగలిగిన సినిమా. అంటే ఇది ఏమన్నా జనాలు కన్ఫ్యూజ్ అవుతారా ఇట్లా ఏదో బుక్స్, ఎథిక్స్ ఇవన్నీ? అంటే ఈ మూవీని అట్లా దీని ఎథిక్స్ అట్లా కాకుండా ఒక ప్రయోగంగా తీసిందనే చెప్పాలి. నా దృష్టిలో అయితే చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు, చాలా మంచిగా అనిపించింది. బీజిఎం బాగుంది, సాంగ్స్ అంటే ఏం లేవు. బీజిఎం అయితే మంచిగా, నాకైతే మంచిగా నచ్చింది. మీరే సినిమా ఎలా ఉంది? మూవీ చాలా బాగుంది. విజువల్ వండర్, మదర్ అండ్ సన్ సెంటిమెంట్ బాగుంది. అంటే ఇది కొంచెం లెంతీ సినిమా కదా, మీకు ఏమైనా బోర్ అనిపించింది? కొన్ని పార్ట్స్ బట్ స్టిల్ ఓకే ఫైన్. బోర్ అనేది ఎక్కడ లేదు. లెంతీ సినిమా కానీ బాగుంది. అంటే త్రూ అవుట్ ద మూవీ అక్కడక్కడ కామెడీ కూడా బాగుంది. చిన్న బిట్స్ ఉంది కామెడీ, బట్ బాగుంది. అంటే ప్యూర్ కామెడీ ఉంది, బాగుంది. తేజు సజ్జా సేమ్ ఇలా మైథలాజికల్ రొటీన్ సినిమా లాగా అనిపిస్తుంది? లేదు, ఇది అసలు మైథలాజికల్ అనేది కొంచెం పార్టే, మిగతా అంతా నార్మల్. ఇప్పుడు ఎలా ఉందో అదే ఉంటుంది. సో మైథాలజీ అనేది లాస్ట్లో ఉంటుంది అంతే, మిగతా సినిమా అంతా నార్మల్గా. మనోజ్ క్యారెక్టర్
మనోజ్ క్యారెక్టర్ బాగుంది, చాలా బాగుంది. హీరో మనోజ్ది చాలా తక్కువ పార్ట్, లాస్ట్ ఓన్లీ క్లైమాక్స్లోనే ఉంటుంది, కానీ మిగతా అంతా ఇండివిజువల్గా బాగున్నాయి ఇద్దరు క్యారెక్టర్స్. మదర్ క్యారెక్టర్ యా అది బాగుంది. మదర్ క్యారెక్టర్ తేజ సజ్జా వాళ్ళిద్దరు బాండింగ్ అంతా బాగుంది. కొన్ని సినిమాల్లో గ్రాఫిక్స్ బాగుంటారు కదా, ఈ సినిమాలు ఎలా ఉంది? యా బాగున్నాయి. గ్రాఫిక్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. విలన్కి కానీ హీరోకి కానీ ఆ సిచ్యువేషన్స్ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అంత ఫ్రీడమ్ ఇచ్చి అంత బడ్జెట్ ఇచ్చి కూడా జనాలను థియేటర్లో సాటిస్ఫై చేయట్లేదు. అక్కడే జనాలు థియేటర్ కావడం అంటే కంటెంట్ సినిమా ఉంటే మళ్ళీ వస్తున్నారు. సో ఆ కంటెంట్ని మిస్యూజ్ చేసుకుంటారు. కానీ 60 crores బడ్జెట్లో ఇంత అవుట్పుట్ నిజంగా విజువల్స్ పరంగా కానీ డైరెక్షన్ పరంగా కానీ అంటే అక్కడక్కడ స్టోరీ చెప్పడంలో కొద్దిగా స్లో నేరేషన్ అనిపిస్తుంది. కానీ తను ఇచ్చే గూస్ బంప్స్ ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లెక్క డిజైన్ చేశారు. మంచి మనోజన్న యాక్టింగ్ మాత్రం ఒక కొత్త ఇప్పుడు జగపతి బాబు గారికి శ్రీకాంత్ గారికి ఎలాంటి బయోపాటి కెరియర్ ఇచ్చాడో సెకండ్ ఇన్నింగ్ అలాంటి ఇన్నింగ్ అని చెప్పొచ్చు. చాలా బాగా తను వచ్చినప్పుడు బీజిఎం కూడా ఎలివేషన్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి క్యారెక్టర్ ఇంపార్టెంట్. దీంట్లో సాంగ్ అయితే తీసేశారు, చాలా బాగా చేశారు. స్టోరీలో అది డిస్టర్బ్ చేస్తుండే సాంగ్ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అక్కడక్కడ స్లో నేరేషన్ తప్ప ప్రతి సీన్ ఎలివేషను లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం అలా గూస్ బంప్స్ ఇచ్చాడు. చాలా చాలా బాగుంది. కార్తీక్ ఘట్టంనేని జనాల్లో తన రీసెంట్ ఈగల్ మూవీ అంత ఆకట్టుకున్నట్టు ఆడలే, జనాల్లో రిసీవ్ చేసుకోలేదు. ఆ కసితం తీసినట్టున్నాడు. చాలా ఒక కొత్త ప్రపంచ లోకం చూపించాడు మనకు. హాలీవుడ్ అయితే ఎలా మూవీస్ అలాంటి విజువల్స్, ఆ గ్రాఫిక్స్, సీజీ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకి 100% న్యాయం చేసింది. ఒక నెక్స్ట్ లెవెల్ ఒక హీరో అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డైరెక్టర్ విజన్ కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్క శ్రీయ గారి క్యారెక్టర్ మెయిన్లీ స్టార్టింగ్ టు ఎండ్ ట్రావెల్ అవుతుంది. ఈ ఏజ్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా బాగా సెట్ అయింది కూడా శ్రీయ గారికి. యాప్ట్ అనిపించింది జగపతి బాబు గారు కానీ ప్రతి ఒక్క బ్యాక్ డ్రాప్లో మన మంచు మనోజ్ అన్న బ్యాక్ స్టోరీ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ అశోకుడు 9 గ్రంథాలు ప్రతి ఒక్కరు చూడాలి. చాలా చాలా బాగుంది. పిల్లలు మనోజ్ అన్న క్యారెక్టర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఆల్. లాస్ట్ 15 minutes క్లైమాక్స్ నాన్న లిటరల్లీ మీరు సీట్లో కూర్చున్నారు. నా చెప్తున్నా కదా, అసలు ఒక్కొక్క సీన్కి అయితే. అండ్ ఇంకొకటి చెప్పాలంటే బీజిఎం అన్న అసలు హరి గౌర గారు ఏం తాగి కొట్టారో అర్థం కాదు, కానీ ఎక్కడైతే ఎలివేషన్కి కావాలో అక్కడైతే పర్టికులర్గా బీజిఎం అసలు నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. అండ్ లాస్ట్ 15-20 minutes ప్రీ క్లైమాక్స్లో అయితే ఇద్దరి మధ్యలో పోటాపోటీ సీన్స్ ఉంటాయన్న అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. నాకెందుకో తేజ గారి కన్నా మనోజ్ అన్ననే ఒక మెట్టు ఎక్కి బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు అనిపించింది. లిటరల్లీ భైరవంతో ఒక 20-30% ఫినిష్ చేశాడు. బట్ ఈ మూవీతో అయితే 100% ఫినిష్ చేశాడు. విలన్ రోల్లో పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు. అండ్ ఆ విలన్ రోల్ని కూడా ఏదో ఆషామాషిగా కమర్షియల్ మూవీలో పెట్టాలని పెట్టకుండా ఒక మంచి కాజ్ తోటి పెట్టాడు విలన్ రోల్ కూడా. ఆయనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది విలన్ రోల్కి. మంచు మనోజ్ అన్న నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అన్న. అన్నకు ఒకటే అడ్వైజెస్ ఇస్తున్నా అండ్ మంచు ఫ్యామిలీకి కూడా ఒకటే అడ్వైజ్ ఇస్తున్నా. అన్నని ఇట్లానే క్యారెక్టర్ ఆర్టిస్టులు అండ్ మంచి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ తీసుకుంటుంటే అన్న కెరియర్ అనేది మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇది మాత్రం పక్క. అన్నకు కూడా పర్సనల్గా చెప్పా, అన్న మూవీకి వచ్చాడు, ఆ షేక్ అండ్ ఇచ్చి చెప్పాను లిటరల్లీ అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. తేజ సజ్జది రొటీన్ సినిమా తేజ సజ్జది రొటీన్ సినిమా అంటే ఆల్రెడీ ఇది బెంగళూరులో ఒకటి ప్రెస్ మీట్ అయినప్పుడు ఒక విలేకరి అడిగారు, జర్నలిస్ట్ అడిగారు, ఎందుకంటే ఒక హీరో రెగ్యులర్ లవ్ ప్యాటర్న్ తీస్తే మీరు క్వశ్చన్ చేయరు, అట్లనే ఒక డివోషనల్ మూవీ తీస్తే అదే రొటీన్ అంటే మనకు ఏంటంటే 2.5 hours ఒక ఆడియన్ని సీట్లో కూర్చోబెట్టాలి. అది మీరు లవ్ తీస్తారా, ఫ్యాంటసీ తీస్తారా, యాక్షన్ మూవీ తీస్తారా, వాట్ ఎవర్, అట్లానే ఏ సినిమా తీసినా వర్కౌట్ అవుతుందని కాదు, అక్కడ స్ట్రాటజీ స్క్రీన్ ప్లే అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అది తేజ గారికి దొరికిన అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. ఒక మంచి కథ వస్తుందంటే ఎవరైనా చేస్తారు. సినిమా అయితే ఓవరాల్గా అయితే హనుమాన్ తోటి మీరు అస్సలు కంపేర్ చేసుకోకండి. ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, హనుమాన్ లాగా మాత్రం లేదు. ఒక మంచి ఒకటే చెప్తున్నా, యాక్షన్ ఉంది, అడ్వెంచర్ ఉంది, ఎమోషన్ ఉంది, ఎలివేషన్ ఉంది, డివోషన్ ఉంది, అన్నీ ఉన్నాయి సినిమాలో. 2.5 hours మీరు పర్టికులర్గా ఎంజాయ్ చేస్తారు. ఇది టికెట్ వర్త్ మూవీ. మిరా సినిమా అన్న మిరా సినిమా అయితే ఒక్క ముక్కలు అన్న ఒక్కటి చెప్తున్నాను.
టీజర్ ట్రైలర్ చూసి ఎక్స్పెక్ట్ చేసి వస్తే నిజంగా డిసప్పాయింట్ అవుతారన్న. సినిమా అయితే ఫస్ట్ బాగానే అనుకుంటుంది, అంటే గెటప్ సీనియర్ కామెడీ బాగుంటుంది, ఇంకా మన తేజ యాక్టింగ్ ఆయన అదే కొంచెం సరదా యాక్టింగ్ ఉంటుంది కదా, దానివల్ల కొంచెం ఫన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. గెటప్ సీనియర్ కామెడీ కూడా బాగా నవ్విస్తుంది. సో అక్కడతో ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. బట్ ఇంటర్వెల్ బ్లాంక్లో 15 నిమిషాలు మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే గరుడతో ఒక సీన్ ఉంటుంది అనమాట మంచుకొండలో, అదైతే నిజంగా ఎలివేషన్ ఉంటుంది, మంచి బాగుంటుంది, సూపర్ అనమాట ఆ సీన్ అయితే. అంటే ఫస్ట్ హాఫ్ మైనస్ లేదు, బోర్ కొట్టకుండా బాగా తీసారా అనిపిస్తుంది. ఆ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ చూసి ఏం తీసాడరా అనిపిస్తుంది, ఆ ఒక్క 10 నిమిషాలు ఏం తీసాడరా అమ్మ, సెకండ్ హాఫ్ ఇంకా మెరుపులే అనిపిస్తుంది. ఆ సెకండ్ హాఫ్ మళ్ళీ తొంగ పెట్టేస్తారు, అంటే చాలా స్లోగా తీసుకెళ్తాను, నీరసం వచ్చేది అనమాట. అలాగా అయిపోయింది, అంటే రొటేషన్గానే కనిపించింది. ముఖ్యంగా మనకి స్టార్టింగ్లో కలికి గుర్తుకొద్దు, ఎందుకంటే ఆ సెటప్ లేట్ అయింది ఆచార్యపుత్ర అన్నది మన స్టార్టింగ్లో వస్తుంది కదా, ఆ సెటప్ అంతా అలా కనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా పెరుగుతూ వెళ్ళిపోయింది, కలికి ఖచ్చితంగా గుర్తుకొద్దు. అందులో బాణం, ఇందులో సేమ్ కర్ర బాణం అవుతుంది, అంతే సినిమా. ఆయన ఫైట్స్, మనోజ్ గారిని చూపించిన పవర్ఫుల్ ఆ థింగ్స్ ఏదైతే ఫస్ట్ నుంచి 9 గ్రంథాలు 6 గ్రంథాలు చేతి చిక్కేస్తే ఆ మిగతా 3 గ్రంథాల కోసం సినిమా అన్న. బట్ మనోజ్ని ఏదైతే ఆ పవర్ఫుల్ రోల్లో చూపించారో ఆయన ఫైట్స్ కానీ చాలా గ్రాండియర్గా అనిపిస్తాయి. అంటే సినిమా అర్థమవుతుంది, బట్ బయటకు వచ్చిన తర్వాత ఏం చూసారా అంటే ఏదో చూసాను అంతే, ఆ ఫీల్ వస్తుంది. ముఖ్యంగా దానికి మైనస్ క్లైమాక్స్లో మనం ఒక 10 నిమిషాలు హనుమాన్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి ఫోన్లు తీసేస్తారు, అంటే అయిపోతుంది. జస్ట్ ఒక 1 మినిట్ అయిపోతుంది. అంటే ఏంటంటే అన్న, ఏదో వచ్చారు, బడ్జెట్ పెట్టారు, తీసారు అంతే. రాముడు అన్నదాన్ని వాడుకున్నారు. బట్ అంటే వేరే చేస్తే అంటే మనోడికి ఏంటంటే సూపర్ హీరో అని ఒక పేరు వచ్చింది కదా, దాని విధంగా మనోడు ఇంకొక గంధం పెట్టుకుంటే లేదంటే ఒక రాడ్ పెట్టుకుంటే ఇలా అని దాని ఇన్ఫ్లుయెన్స్ వేరేలా ఉంటుంది కదా. సో తేజ ఇలాంటివి మానేసి కొంచెం గ్రాండియర్గా కొంచెం మంచి సినిమాలు తీస్తే ఆయనకి ఫ్యూచర్ ఉంది. ఏమీ లేదు, నిజంగా ఏ సినిమాకి ఏజీ లేదు. కాకపోతే ఏంటంటే టికెట్ రేట్ పెంచకుండా, బిజినెస్ ఎక్కువ చేయకుండా 30 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి ఈజీగా రికవరీ అవకాశం ఉంది. డిస్ట్రిబ్యూటర్ని ఎవడో నష్టపోవడం. మనోజ్ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. మనోజ్ హీరోనికి వచ్చింది చెప్పాలి. కంబ్యాక్ అనే సినిమా పేరేంటది, భైరవ్ కూడా ఆయన క్యారెక్టర్ కూడా సూపర్ అనమాట. ఆయన కంబ్యాక్ అప్పుడే ఇచ్చాడు, బట్ ఈ సినిమాతో కంబ్యాక్ అనుకోవచ్చు. కానీ 60 కోట్లతో ఇంత అవుట్పుట్ ఇచ్చారంటే 100 కోట్లు తీసే వాళ్ళతో నిజంగా సిగ్గు తెచ్చుకోవాలి ఈ సినిమాతో. నిజంగా చెప్తాను, 60 కోట్లు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్. అంటే బీజిఎం విజువల్ ఎఫెక్ట్స్ దానికి పేరెట్టేది లేదన్న. ఓవరాల్గా సినిమా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ ఫిలిం.